మరి మద్యపానం ధూమపానం చేసే వాళ్ళు జాతిపితలు అవుతారా? చెప్పండి, ఆలోచన, బుర్రకు బుద్ధి ఉండాలి కదా. అదేవిధంగా 1000 ఎకరాల ఫామ్ హౌస్లో ఉండేవాడు జాతిపిత అవుతారండి. అది ఫామ్ హౌస్ కాదు, ఫార్మర్ హౌస్ అంటే. ఏం ఫార్మర్ హౌస్? 1000 ఎకరాలు నీకెందుకు? మహాత్మా గాంధీ ఆగర్భ శ్రీమంతుడు. ఆయన లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి తర్వాత ఆఫ్రికాలో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి అక్కడ సంఘ సమస్యల పైన వదిలిపెట్టేసి స్వతంత్ర పోరాటంలో 1914లో భారతదేశం వచ్చేసి తన ఆస్తులు మొత్తం వదిలేసి తన మొత్తం ధోతి కట్టుకొని బొడ్డి మీద బట్ట లేకుండా నూలిపోగు లేకుండా ధోతి కట్టుకొని దేశ స్వంతం కోసం సాధారణ ప్రయాణం చేసి తిరిగిండు. మరి నువ్వు తిరిగినవా? చెప్పు, ఉందా మరి? అంటే నువ్వే ప్రయాణం ఎడలుగుతున్నావు ఏంది? నీ ఆస్తులు ఎవరికన్నా ఇచ్చినవా అంటున్నా. మహాత్మా గాంధీ ఆస్తులను తన బిడ్డల్ని కానీ బిడ్డల్ని కానీ ఎవరిని కూడా రాజకీయాల్లోకి రానిలే. ఆ రోజు దేశ ప్రధాని కావాల్సిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీనే మన భారత ప్రధాని కావాలి అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ చెప్తుంటే నాకొద్దు, నాకన్నా త్యాగం చేసిండు. 9.5 సంవత్సరాలు. నెహ్రూ కూడా శ్రీమంతుడే. 9.5 సంవత్సరాలు నెహ్రూ జైలుకు పోయిండు. తన కుటుంబాన్ని త్యాగం చేసిండు. తన ఆస్తుల్ని 98% ఆస్తుల్ని జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రభుత్వానికి ఇచ్చినారు. అంటే ఆ ఆస్తులు ఎంత అంటే ఆ రోజుల్లోనే 300 కోట్ల ఆస్తులు. ఆ రోజుల్లో 300 కోట్ల ఆస్తులు అంటే ఇలా ఎన్ని వేల కోట్లు చూడండి, 30-40 వేల కోట్ల ఆస్తులు అయితే. ఆ ఆస్తులు దారబోస్తే గాంధీ గారు మీరు చేయండి, మీరే యోగ్యులు అని చెప్పేసి నెహ్రూ గారిని పెట్టిండు. మరి కేసీఆర్ గారు తన ఆస్తులు ఏమో దారబోసిండా? తనకున్న ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో 1 ఎకరం ఉంచుకొని ముసలోడు నాకే తెలంగాణ ఉద్యమాలు బియ్యం ఉంటుంది. అదే తెలంగాణ ఉద్యమం నేను నా ముసలిది మేమిద్దరమే, మాకు ఎవరు లేరు, మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు అన్నాడు. మరి అన్నోడు మరి నిజంగానే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంచుకొని తెలంగాణ అమరవీరులకు 1400 ఎకరాలు దారబోసిండు. పావుసేరు బియ్యం అనుకుంటే మాకు ఎక్కువ, పావుసేరు బియ్యం ఎక్కువ అనుకుంటాడు. అట్లాంటి నిజంగా అట్లుంటే జాతిపిత అయ్యేవాడే. అన్ని ఎకరాలు దానదత్తం చేసి చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఎకరం 1 ఎకరం ఇస్తే నిజంగానే జాతిపితకి నిలిచిపోయేవాడే. అదే విధంగా ఇంకో ఏమండు గాంధీ గారు ఏమండు, ఒక్క నిమిషం వచ్చేవారు. గాంధీ గారు ఏమండు, నెహ్రూని ప్రధానమంత్రి చేయమండు. నువ్వు ఉద్యమ సమయంలో ఏమన్నావు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. నిజంగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ప్రజలు ఆలోచన చేసేవాళ్ళరే కేసీఆర్ త్యాగ పురుషుడు రా బాబు. ఫామ్ హౌస్లో 200 ఎకరాలని త్యాగం చేసిండు, పేద ప్రజలకు ఇచ్చేసిండు, తన ఆస్తి మొత్తం ఇచ్చేసిండు అని చెప్పి అనేవాళ్లే. అరే నీది భోగం కనపడుతుండే, 1000 ఎకరాల ఫామ్ హౌస్లో ఉంటానే త్యాగం అంటారా, భోగం అంటారా? కేసీఆర్ భోగ పురుషుడిని జాతిపితనే ఎట్లా అంటారు? ఆలోచన చేయాలి కదా. నిజంగానే దళితుడిని మోసం చేసినప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, దళితులను ఊరించి ఓట్లు దండుకొని నువ్వే ముఖ్యమంత్రి ఎట్లయితే? నువ్వు పదవి తీసుకున్నాడు జాతిపిత అవుతుందా? త్యాగం చేయనోడు. కాబట్టి సోనియా గాంధీ గారు కూడా త్యాగశీలి. ప్రధానమంత్రి పదవి దగ్గరకు వాళ్ళు ఏం తప్పు పడతారంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్న కదా. నేనేమంటున్నా, కేసీఆర్ కాదంటలే. నేనేమంటున్నా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ గారిని గౌరవ జాతిపిత తెలంగాణలో అంటాం మనం, నువ్వు అంటాం, నేను అంటాం. ఇప్పుడు మనం ఏమంటాం తెలంగాణలో, మన పల్లెల్లో మా ఖమ్మం, మీ మహబాదు, ఈ వరంగల్, మా ఈ పాలమూరు ఏమంటావు అని కోపం వస్తే ఎవర్రా నువ్వు అంటావు. ఎవర్రా నువ్వు అంటే గద్దింపు. ఏమ్రా బాయ్, ఎవర్రా నువ్వు, ఎవర్రా మీరు, ఏంద్రా మీ కథ అంతా అని ఇట్లా అంటాం. అదేమన్నా భూత పదమా? అది ఊత పదం. అది రా అంటే ఊత పదం. తెలంగాణలో గౌరవప్రదమైనటువంటి వాచకాలు ఉండవు, ఏకవచనమే ఉంటుంది, బహువచనాలు ఉండవు. మీరు గారు ఉండదు. ఎంత పెద్దోళ్ళైనా ఏకవచనంతోనే సంబోధిస్తారు ఇక్కడ. దాన్ని మరి అట్లా అమర్యాద అనుకుంటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు నాకంటే దాదాపు ఒక 10 ఏళ్ళు పెద్ద అనుకోండి, అరే మానవత్ర అంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. పొరపాటున వస్తుంది. మనం ఏమంటాం ఒక్కోసారి అది ఊత పదం. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, దోస్తుని అని రేపు పొద్దున ఇంకెవరో మనకన్నా పెద్ద వస్తే అరే అన్నా అంటావు. అరే అని తప్పేం కాదు. అంటే అరే మానవత్ర అంటే తప్పేం ఉంది? అది మంచి ఉద్దేశం, అది తప్పేం కానే కాదు. అది మనకు అలవాటు పోతుంది. నీ అవ్వ ఏంద్రా భయ్ మస్తు ఉంది, ఖతర్నాక్ ఉంది, ఇట్లా అంటావు. నీ అవ్వ అంటే వాడిని తిట్టినట్ట. అది ఊత పదం, భూత పదం కాదు. మన తెలంగాణలో నీ అక్క మస్తు అంటాం, ఇట్లా ఒక్కొక్క దగ్గర వస్తుంది. అంటే నీ అక్కడ వాళ్ళ అక్క తిట్టినట్టు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేగులు వేసుకుని కూడా భూత పదం కాదు. ఉపేందర్, మన ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సిన తెలుగు సాహిత్యం బూతులు కాదు. అవి ఏంటంటే వాడుక భాషలో ఊత పదాలు. ఏది లాగుల తొండలు వేయడం తిట్టడు. అది ఏమన్నా లకారాలు, లంకొడక, ఇట్లాంటి భాషలు ఉంటాయి. ఇది బగులుతుంది, అది అట్లా బూతులు అయితే అవి చట్టపరంగా కూడా శిక్షింపబడతారు. దీని మీద పేగుల మెడలు ఏమవుతుంది? అది అదేమన్నా భూత? మనం తెలంగాణలో గ్రామాల్లో ఏం మాట్లాడుకు తప్పు చేస్తున్నారే, నువ్వు అట్లా తప్పు చేస్తే నీ పేగుల మెడలో వేసుకుంటా బిడ్డ అంటాం. అన్నంత మాత్రం వేస్తామా? అది ప్రజలకు నచ్చింది కదా, తెలంగాణ ప్రజలకు నచ్చింది అది. అదేవిధంగా తొండలంటే రజాకారుల ఉద్యమంలో చెడు పనులు చేసిన వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రజలను అంచివేశారు. తొండలు మా మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళ రకరకాల మాన ప్రాణాలు, ఈ విధంగా రకరకాల చిత్రహింసలు పెట్టిండ్రు.
అయితే ఎవడైతే తప్పు చేస్తాడో 10 ఏళ్ళు తెలంగాణ దోచుకున్నోడిని తొండలు మరీ మోటు భాషలో తిట్టకుండా లాగులో తప్పు చేసిన లాగులో తొండలు వేసి హింస పెట్టాలన్నాడు. అది ఇంకోటి ఏంటంటే మనం హిందువులమే కదా. ఇప్పుడు గరుడ పురాణంలో ఏమున్నాయి? గరుడ పురాణంలో ఏముంటది? శిక్షలు ఏముంటాయి? కుంభి పాకం, క్రిమి భోజనం, ఇట్లా వీటితో అదే చెప్తాడు ఆయన. అపరిచితుల్లో చూసిన అవును, అపరిచితులు కాదు, గరుడ పురాణం తెచ్చుకొని చదవండి. అందులో ఇవే ఉంటాయి శిక్షలు. ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తికి ప్రజల ఆస్తుల్ని దొబ్బి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళకి ఏంటంటే వాని క్రిములతో కరిపించాలా అని ఇట్లాంటి శిక్షలు ఉన్నాయి. క్రిమి భోజనం, కుంభి పాకం, ఇట్లాంటి పురుగులు అన్నం పెట్టడం, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఆయన మన భారత శాస్త్రాల్లో ఉన్న అంశాలనే మాట్లాడతాడు తప్ప బహిర్గతమైన బూతులను ఆయన ముండ రండ ఆయన మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండా? ఇలా పాలమూరులో పల్లెల్లో ఏం మాట్లాడతారో అట్లనే మాట్లాడతాడు. చతురతతో మాట్లాడతాడు, లేదంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. నువ్వేదో ప్రజాస్వామ్య బద్దల్లో గ్రాంధికంగా తిడితే గ్రామీణ ప్రాంతాలకు ఏం అర్థమవుతుంది? ఏమైనా అర్థమయ్యే భాషలో ప్రజలకు ఏ భాష ముఖ్యమంత్రి గారు మాట్లాడేది సమంజసమే ప్రజలు అంగీకరిస్తారు కదా. ఇప్పుడు ఇంకో విషయం, ఆయన ఎందుకు మాట్లాడుతానంటే ఆయన ఫస్ట్ లో అన్నాడు, సరే ఒకనొక దశలో వాళ్ళు అన్నారు, ఈయన అన్నాడు, మౌనంగా ఉన్నాడు, తన పని తను చేసుకుంటాడు. చేసుకున్న క్రమంలో నీ తోలు తీస్తా, తర్వాత ఇంకోటే ముక్కలు తలసాని శ్రీనివాస్ తలలేని మెడకాయ మీద తలకాయలేని తలసాని శ్రీనివాస్ ముక్కలు చేస్తా అన్నాడు. అంటే తోలు తీసే పని ఎవరిది? మటన్ కొట్టు మస్తాన్లు చేస్తారు. ముక్కలు చేసే దేవుడు మటన్ కొట్టు మస్తాన్లు చేస్తారు. అంటే మీరు ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళు పూర్వం ఏమైనా మటన్ కొట్టు పెట్టుకున్నారా ఏంది? అరే ముఖ్యమంత్రిని పట్టుకొని ముక్కలు చేస్తానంటే ఒకడు తోలు తీస్తానంటాడు. కేటీఆర్ గారు కూడా అంటారు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు తొండల రెడ్డి. అదే నేను అంటున్నా, ఇవాళ ఒక మాట అంటే మేము 100 మాటలు అంటాం. ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. మొన్న ఆయన ఏమన్నాడు, ఆడ భూపాలపల్లిలో పోయి పొట్టోడారు అంటే బాడీ షేమింగ్ చేసిండు ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారు ఏమి మాట్లాడకుండా చేసిండు. మేమేమంటున్నాం? పేడి మూతోడా అంటాను. ఒక మాట అంటే ఒక మాట అన్నాం, ఇంకో మాట కూడా అంటే అవసరం అయితే మళ్ళీ అంటాం. ఒక్క మాటకు 100 మాటలతో సమాధానం చెప్పే నైజం కాంగ్రెస్ నాయకులది. ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతం రేవంత్ రెడ్డి. అంటే ఎంతసేపు ఈ తిట్ల పురాణమేనా? ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, సంక్షేమం మీకు అవసరం లేదు? బ్రహ్మాండంగా నేను చెప్పిన తలసరి ఆదాయం పెంచుకుంటూ, ఇలా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చుకుంటూ, ఇలా నిరుద్యోగ అంశం కూడా గుర్తుపెట్టి ఎన్నో కృత్రిమ ఉద్యమాలు చేయబోయారు. ఇలా గ్రూప్ 1 ఏం చెప్పింది? మనం అంతకుముందు చేసుకున్నాం. అనుమానాలతో పరీక్ష రద్దు చేయడం తప్పు, సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు లేకుండా ఏం లేకుండా అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగిందని అంటే నోటి మాటలతో అంటే కుదరదు. ఈ పరీక్ష సజావుగా జరిగిందని ఫలితాలు ఇచ్చిందా లేదా? ఇలా సామాన్యులు గ్రూప్ 1 అధికారులు అయ్యారు లేదా? పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు అయ్యారంతా. 14 ఏళ్ల పరీక్షను రేవంత్ రెడ్డి విజయవంతంగా నిర్వహించి కొత్త కొలువులు ఇచ్చిండు, గ్రూప్ 1 కొలువులు ఇచ్చిండు. నీ వల్ల కాలే అది. నువ్వు 22 నోటిఫికేషన్ ఇస్తే 17 నోటిఫికేషన్ లీకులు. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లే, కానీ నీకు భర్తీ చేయడం రాదు. నువ్వు 3వసారి అధికారం వచ్చినా భర్తీ చేయలేవు. కానీ ఆయన న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి మొత్తం 70,000 ఉద్యోగాలని ఇలా నిరుద్యోగులకు ఇచ్చిండా లేదా? రేపు జీపీఏ ఉద్యోగాలని, పంచాయతీ ఆ ఉద్యోగాలను కూడా ఎన్నో ప్రచారాలు చేశారు. ఫోన్ వచ్చింది మిర్యాల కూడా లైబ్రరీ, శివ నాకు సన్మానం చేస్తున్నట్టు అన్న, నీ వల్లే వచ్చిందన్న, నువ్వు పోయి పొంగులేటిని, ముఖ్యమంత్రిని, అందరిని, వేం నరేందర్ రెడ్డి సన్మానాన్ని పోతారా? పోదాం తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎందుకు? మా అంత సోకు లేదు మాకు, సన్మానాలు చేసుకోవాల్సినంత సోకు లేదు. గెలిచినప్పుడల్లా మా పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు అంటారు. నిజంగానే మాకు బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాసేవకు సిద్ధమవుతుంది తప్ప అహంకారంతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నట్టు కుంభకర్ణం లాగా ముద్దు నిద్ర మాత్రం పోము. రేవంత్ రెడ్డి చూడండి ఎంత కష్టపడి రోజు 18 గంటల పైన. ఇవాళ ఈ రాష్ట్రం ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడుపుతుండంటే ఆయన గజయితగా లెక్క శ్రమిస్తాడు కాబట్టి ఇది సాధ్యమైంది. లేకపోతే అసలు ఇంకోటైతే పారిపోయేవాడే, అమ్మో ఇది నా వల్ల కాదని చెప్పి. కానీ ఇలా ఒక్కొక్కటి ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ, గాడిదెప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చుకుంటూ, సంక్షేమ పథకాలు రైతులకు, అన్నదాతలకు 2 సంవత్సరాల్లో ఇలా 1,10,000 కోట్లు ఇచ్చిన చరిత్ర ఘనత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఆయన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయమంటే 10 ఏళ్ళు పట్టింది. అది రుణమాఫీ కాదు, మిత్తి మాఫీ. ఇలా మేము ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రైతులు ఎక్కడ ఉందో వీళ్ళు అంటాం తప్ప 2 లక్షల రుణమాఫీని మేము దాదాపు 20,30,000 మంది రైతుల ఖాతాలో వేసినాం. ఎంత? 20,650 కోట్లు వేసినాం. నువ్వు 1,00,000 రూపాయలు మనం రుణమాఫీ చేయనీకే అష్ట కష్టాలు పడ్డావు, ఆపసోపాలు పడ్డావు, ఎన్నో ఇబ్బందులు పెట్టిన రైతాంగాన్ని. చివరికి మిత్తి మాఫీ చేసి నేను రుణమాఫీ చేసిన. అంటే అభివృద్ధి విషయానికి వస్తే గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా బాగానే మాట్లాడుతున్నారు, కానీ అవినీతి విషయం కూడా మీరే ఈ రకంగా మాట్లాడితే బాగుంటుంది. మంత్రులే కదా చెప్పండి, అన్ని ఆరోపణలు. బొగ్గు శాఖలో దాదాపు 30,000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆరోపణలు ఇప్పుడు